కిలో మటన్ తెప్పించుకున్నా. ఇట్లా ఉండాలి, అర్ధ కిలో మటన్. మంచిగా ఇట్లా కడుక్కోవాలి ఇక నీళ్ళ వాటర్ తోటి. ఇట్లా మంచిగా పిసికి ఇట్లా కడుక్కోవాలి తెల్లగా. ఇట్లా మంచిగా కడుక్కొని వేసుకోవాలి. పక్క పెట్టుకోవాలి. చిన్న అర్ధ కిలోకి సరిపోయేంత ధనియాలు, మిరియాలు, కొంచెం బండ పువ్వు, సాజీరా, ఇలాచీలు, 2 లవంగాలు. ఇక రెండు లవంగాలు, ఇది దాల్చిన చెక్క, సాజీరా. ఇది మటన్కి గరం మసాలా. ఈ కుడక దంచుకోవాలి. తర్వాత ఒక అల్లం రెబ్బ, ఒక 4-5 ఎల్లిగడ్డలు, కొంచెము పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిరపకాయలు. ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది దంచుకుంటా. ఇప్పుడు ఇది రోట్లో వేస్తున్నా. దంచుకుంటా ఎల్లిగడ్డలు దంచుకుంటున్నా. ఇట్లా మెత్తగా దంచుకోవాలి. ఇట్లా దంచుకొని ఇక ఈ ముద్ద ఇది పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత ఇదో ఫస్ట్ కుడక ధనియాలు, తర్వాత ఒక్క లవంగం ఒకటే చాలు, కొంచెం అంత సాజీరా, చెక్క, ఒక కుడక ఇట్లా దంచుకోవాలి. కుడక ధనియాలు ఇవన్నీ ఇట్లా దంచుకోవాలి. ఇట్లా నూరుకోవాలి. దంచుకొని ఈ గిన్నె పెట్టుకుంటాం. మంచి నూనె పోసుకుంటున్నా. ఒక 2 పావుల మంచి నూనె పోసుకుంటా. 2 పావులు. ఇట్లా నూనె కాగినాక ఇవి వేసుకోవాలి. సాజీరా, పువ్వు, బండ పువ్వు అన్నీ. తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. రెండు 3 పచ్చిమిరపకాయలు ఇట్లా ఫుల్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇట్లా గోల్డెన్ కలర్ రావాలి. ఉల్లిగడ్డ మంచిగా గోల్డెన్ కలర్ రావాలి. అల్లం ఎల్లిగడ్డ ముద్ద ఇట్లా వేసుకోవాలి. ఇందాక దంచుకున్నది ఇట్లా వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా ఇట్లా వేపుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్. పసుపు వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి. మంచిగా అల్లం ఎల్లిగడ్డ, పసుపు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా ఇట్లా వేసి ఇది మంచిగా ఇట్లా వేపుకోవాలి. దాని తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక
కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలి మళ్ళీ. గోలేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా వేయద్దు, కొంచెం వేసుకోవాలి. ఇట్లా ఉప్పు కొంచెం దీంట్లో వేసుకోవాలి, గోలేటప్పుడు వేసుకోవాలి, వేసి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక తర్వాత ఇట్లా కలుపుకున్నాక సిమిలో మంట పెట్టుకొని ఈ ప్లేట్ నిండా నీళ్ళు పోసుకొని ఇట్లా పెట్టుకోవాలి మంచిగా. అయితే మంచిగా గోలుతుంది అది. చిన్నగా వేసుకోవాలి, స్టవ్ చిన్నగా వేసుకోవాలి. ఒక 15 నిమిషాలు పెట్టాలి ఇట్లా. అయితే మంచిగా ముక్కకు ఆ మసాలా అంతా పడుతుంది. ఆ మసాలా అంతా పడుతుంది. ఇట్లా నీళ్ళు పోసి పెట్టుకున్నా నేను. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాక అయినాక కారం వేసుకున్నాం, కారం ఉప్పు వేసుకున్నాం. ఇట్లా వాటర్ తీసుకోవాలి, ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మంచిగా ఇట్లా గోలుతుంది. నీళ్ళనే వాటర్ అవుతుంది. ఈ వాటర్ దాకా ఇంకా ఏం పోయొద్దు, ఇలా ఏం వేయద్దు. ఇది గోలాల మంచిగా ఇట్లనే గోలినాక ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇదే వాటర్ మళ్ళీ దాని మీద పెట్టుకోవాలి. ఒక కలమ వేసుకున్నాం కదండి. ఇది పక్కకు పెట్టుకోవాలి. అట్లా ఉడుకుతుంటే పక్కకు పెట్టుకొని ఇది వేస్తారు గుంజి ఇట్లా కలుపుకోవాలి. ఇగో 1 స్పూను కారం, ఒకటే స్పూన్ వేసుకోవాలి. అర్ధ కిలో మటన్కు 1 స్పూన్. 1 స్పూను ఉప్పు, స్పూన్ సగం ఉప్పు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక మళ్ళీ ఇట్లా మూత పెట్టుకోవాలి. లేకపోతే చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి. అంతా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇట్లా టమాటా వేసుకున్నాక ఇట్లా కలుపుకొని మళ్ళీ ఇట్లా మూత పెట్టుకోవాలి. ఇది ఒక 15-20 నిమిషాలు ఉడకాలి. ఇట్లా కారం ఉప్పు వేసినాక ఇట్లా మూత తీసుకోవాలి. కారం ఉప్పు వేసినాక గోలుతుందా లేదా. టమాటా వేసినా కదా, ఒక 2 టమాటాలు వేసిన. ఇవి మంచిగా ఉడికినాయి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి మూత తీసి. ఇట్లా కలుపుకున్న తర్వాత ధనియాల పొడి, కుడుక పొడి, మిరియాలు, ఈ 3 కలిపి నూరిన ఇది ఇట్లా వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని ఏం చేయాలంటే కొంచెము ఇప్పుడు ఇందాక దీని మీద మూత మీద వాటర్ పెట్టుకున్నా కదా, ఇది వేడైనాయి కదా, ఈ వాటర్ పోసుకోవాలి. లేకపోతే సున్నం తక్కువ ఇట్లా కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా కదా ఇక కొంచెం నీరు ఎక్కినాక బంద్ చేసుకోవాలి. అంతే, ఏం లేదు ఇక. సరే ఇక మళ్ళీ మూత పెట్టేసుకోవాలి కదా. ఇలా ఉడికిందా చూడాలి, గుంజిందా చూసుకొని కలుపుకోవాలి. మటన్ కూడా రెడీ. వేసి దీని మీద కొద్దిగా ఇట్లా మంచిగా అయింది. కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. కొత్తిమీర ఇట్లా వేసుకొని ఫినిష్ టచ్ ఇట్లా వేసుకోవాలి. రొట్టెకు, జొన్న రొట్టెకు, చపాతీకి, అన్నంకు
సూపర్ ఉంటుంది. ఇట్లా మంచిగా ఇట్లా వేసుకోవాలి. అన్న ఇట్లా వేసుకోవాలి మటన్ కూర. ఎందుకు ఇచ్చినావు మరి? ఇది అమ్మకి ఇచ్చినాపో. కలుపుకొని జెండు బాబు తిన్నా మమ్మీకి తింటావా? పిచ్చి పిచ్చి ఇట్లా మంచిగా ఉడికింది. ఇట్లా తినాలి. మంచిగా ఉడికింది మొత్తం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ బాయ్.